33వ అధ్యాయము చదువుతారా? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంటే, యెహోవా రక్షించినటువంటి రక్షకుడు కలిగి ఉన్నటువంటి మనము ఈరోజు వచ్చేటటువంటి ఈ చిల్లర మాటలకు, చిల్లర బోధలకు మన వాళ్ళు మెల్లిమెల్లిగా మొగ్గుతున్నట్లుగా కనిపిస్తా ఉంది. క్రైస్తవ సంఘాల్లో భయంకరమైనటువంటి అవినీతితో కూడిన భయంకరమైనటువంటి దుర్బోధ వ్యాపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చదువుతారా? సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరికను శరీర సంబంధులై ఉండట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా అంటూ బలహీనులైన వారికి ఇచ్చేటటువంటి వాక్య బోధన గురించి మరి అపోస్తులుడైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు. బలహీనులైనటువంటి వారికి పాలు సరిపోతాయి, కానీ అన్నం తినాలంటే, బలమైన ఆహారం తినాలంటే, అభ్యసించాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నవారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఈ ధర్మవరంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము బలమైనటువంటి ఆహారానికి సిద్ధమైంది అని నమ్మి ఈ మాటలు చెప్తున్నాను. ఈ ధర్మవరంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము ఇంకా పాలు దాగే పసిపిల్లలు కాదు అని వివేచన కలిగిన వారని, మేలు కీడులను వివేచింపగలిగినటువంటి అభ్యాసము చేయగలవారని, పాలు తాగే పసివాడుగా శిశువుగా ఉన్నవాడు కాదని, నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉండకుండా వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేసినట్లుగా మేలు కీడులను వివేచించేవారు అన్న అర్థం వచ్చేలా అలాంటి భావన కలిగి మీకు ఈ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అనంటే, ఒకవేళ ఇంకా మనము